హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, సమ్మర్ వచ్చేస్తుంది కదా. ఇంకా కూల్గా ఏదైనా హెల్దీగా పిల్లలకి పెట్టాలి అనుకునేటప్పుడు ఇలా ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్తో ఓ డిజర్ట్ చేసి పెట్టారు అంటే వాళ్ళు వద్దనకుండా తింటారు. అదిని మనకు కూడా మంచి హెల్దీ ఫుడ్ పెట్టామన్న ఫీలింగ్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో అన్నీ హెల్దీ ఇవే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఏవి కూడా అన్హెల్దీ అనేదే లేదు ఇందులో. ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఈ డిజర్ట్ కోసం మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి అవైలబిలిటీ ఉంటే అవి తీసుకుంటే మనకైతే సరిపోతుంది. అయితే నాకైతే ఇగోండిలా ఒక పొమెగ్రానట్, ఒక ఆరెంజ్, ఒక యాపిల్, అలాగే కొన్ని మాత్రమే ఈ డేట్స్ అనేవి తీసుకున్నాను. చూడండి, ఒక 5 తీసుకున్నాను. కొన్ని కిస్మిస్, కొంచెం పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, అలానే కాస్తే బెల్లం తీసుకున్నాను. దీనికి ఎక్కువ అవసరం ఉండదు. అయితే కస్టర్డ్ పౌడర్ కూడా ఈ కప్తో కప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకుందాం ఫస్ట్ అయితే ఆ కస్టర్డ్ పౌడర్ అనేది నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం కస్టర్డ్ చేసేసుకుందాం. ముందు బెల్లాన్ని కరిగించుకుందాం. నాకు కస్టర్డ్ పౌడర్ ఇందులో కాస్తే ఉన్నది. అయితే మనకి ఇప్పుడు సరిపోతుంది ఇది. అయితే ఈ కస్టర్డ్ పౌడర్లో ఈ బాటిల్లోనే వాటర్ అనేది వేసేద్దాం. ఇది రెగ్యులర్గా తెచ్చి ఇంట్లో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏవైనా ఇలాంటి డిజర్ట్స్ ఏవైనా చేయాలి అంటే కస్టర్డ్ పౌడర్ ఉంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు కదా. అయితే అందుకని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందులో కాస్త వాటర్ వేసేద్దాం. ఫుల్గా బాటిల్ వాటర్ వేసేసాను. ఇది మ్యాంగో ఫ్లేవర్ కదా, చూడండి కలర్ కూడా చాలా బాగా కనబడుతుంది. అందుకని మ్యాంగో కలర్లోనే ఇవైతే చిన్నగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే. ఇంకా బెల్లం మొత్తం కరిగిపోయింది. అయితే ఆ వాటర్ని ఒక్కసారి అయితే ఫిల్టర్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇంకని మనం కలుపుకుని కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని ఇందులో వాటర్లో కలిపేద్దాం. మనం కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని ఈ బెల్లం నీటిలో కలిపేస్తే ఇంకాస్త వాటర్ వేసుకుందాం. మళ్ళీ అదే బాటిల్లో వాటర్ అయితే వేసేస్తే మొత్తం కస్టర్డ్ అంతా చిక్కబడిపోతుంది కదా. చిక్కబడ్డాక చూద్దాం. కస్టర్డ్ పొడి వేసాక కాస్త కలుపుతూ ఉండాలి, లేకపోతే అది అడుగు పట్టేస్తుంది కదా. సో అందుకని చెప్పి కాస్త అలా కలుపుతూ ఉండాలి. ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇది కాస్త చల్లగా అవ్వాలి. ఎందుకంటే ఇది చల్లగా అయితేనే దీని టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ఇది ఈ స్టేజ్లో ఉండగా డ్రై ఫ్రూట్స్ మాత్రం వేసేసుకోవచ్చు. మామూలు ఫ్రూట్స్ అయితే వేయొద్దు, ఎందుకంటే ఇంత వేడిలో ఫ్రూట్స్ వేయకూడదు. ఇప్పుడు కూడా ఫ్రూట్స్ ఉడకకూడదు కదా. డేట్స్, కిస్మిస్ ఇవన్నీ ఇవ్వండి. డేట్స్ అయితే సీడ్స్ తీసేసి అన్నీ వేసేసాను. మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఇలా చల్లగా అయినాక అప్పుడు మనం ఇంతలో రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ కూడా ముక్కలన్నీ ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా చల్లగా అయిపోయింది. చూడండి, చూస్తుంటే మ్యాంగో జ్యూస్ చూస్తున్నట్టే ఉంది, కానీ అసలు కస్టర్డ్ లాగా అనిపించట్లే కదా. మనం కాస్త తక్కువగా పొడి వేసుకుంటే ఇలాగే వస్తుంది. ఎక్కువ పొడి వేసేస్తే మొత్తం కస్టర్డ్ లాగా కనబడుతుంది కదా. అయితే ఇగోండి ఇలా ఫ్రూట్స్ కూడా ముక్కలు బాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో వేసేద్దాం ఇవన్నీ. ఫస్ట్ అయితే ఆరెంజ్ వేద్దాం. పూర్తిగా చల్లారినాక మాత్రమే ఎప్పుడైనా ఫ్రూట్స్ మాత్రం వేయండి. కాస్త వేడిన్నా కూడా వేయద్దు. యాపిల్, అలానే పొమెగ్రానట్ కూడా వేసేద్దాం. మొత్తం అన్నీ వేసేసి బాగా కలిపేస్తున్నాం. ఇంకా ఇది ఇలాగా ఒక 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెడితే చాలు. డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే ఒక 1 అవర్ కూడా అవసరం ఉండదు. ఓ ½ అన్ అవర్ అయితే సరిపోతుంది. చల్లగా తింటే సూపర్ ఉంటుంది. పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే కనుక అసలు వద్దనకుండా తింటారు. ఇప్పుడు ఇంక ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఓ ½ అన్ అవర్ సరిపోతుంది. దీనికి 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుందని చెప్పాను కదా. అయితే నాకు ఇది 2 అవర్స్ అయిపోయింది. నాకు మరి తీయడానికి అవ్వక తీయలేదు. అయితే ఇవ్వండి, ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఎంత బాగా తయారైందో. ఇప్పుడు ఇందులో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇవన్నీ నేనైతే బౌల్స్ తెచ్చుకున్నాను సర్వ్ చేసుకోవడానికి.
ఇలా సర్వ్ చేసుకుని దీని మీద కాస్తంత చాకో చిప్స్ టూటీ ఫ్రూటీ వేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.